లవోదికీయ ఫైటింగ్ ఎప్పుడు కూడా గుంపుతో జరిగిద్ది. ఆమేన్. లవోదికీయ ఫెయిత్ ఎలాంటిదంటే అది సపోర్టింగ్ ఫెయిత్. అది ఆమేన్. నేను అంటాను, మీకు కాలం మారినప్పుడు మీ ఫైట్ కూడా మారిద్ది. యుద్ధం ఎలా దేవుడు అలాట్మెంట్ ఇస్తున్నాడంటే లవోడిషియా ఫెయిత్కి దాని తగిన బ్యాటిలే, బ్రైడేజ్కి దాని తగిన బ్యాటిలే. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించండి, నిజానికి యుద్ధం జరగాల్సింది గుంపులు గుంపులుగా. ఒక రాజ్యం రావాలి, వీళ్ళ రాజ్యం పోరాటం చేయాలి. ఆది నుంచి అలాగే ఉన్నది. కానీ వధువు కాలానికి ఎన్నిక చేయబడిన దావీదుని మాత్రం దేవుడు ఒంటరిగా చెక్కాడు. ఆమేన్. అతను లవోడిషియాలోనే ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో లవోడిషియా ఉంది. 7 అన్నలు ఉన్నారు. ఆ 7 అన్నలు లవోదికే కాలంలోనే ఉన్నోళ్ళే. ఆమేన్. వాళ్ళు రాగానే సమాచారం చెబుతూ ఉంటారు. ఈ రోజే 10 మందిని చంపాం, 10 మంది వెళ్ళి 10 మందిని చంపాం, 100 మంది వెళ్ళి మరి 100 మందిని చంపాం, ఐగుప్తులు అయిపోయారు అని చెప్తా ఉంటారు వాళ్ళు. కానీ దావీదేమో ఒంటరిగా సింహాన్ని గెలిచిందే చెప్పుకుంటా ఉంటాడు. ఈడు చెప్పినా నమ్మడు. ఎలియాబు ఈడు చెప్పినా నమ్మడు. వాడు చెప్పిందే నేను వినాలా. దావీదు ప్రయత్నపడుతున్నాడు. నానా కొద్దిగా అది ఆ లవోదికే ఫెయిత్ కాదురా, ఇంకొద్దిగా ఒక ఫెయిత్ ఉందిరా అంటున్నాడు. శత్రువుని సూపర్ న్యాచురల్ గా కొట్టాలంటే, అతీతంగా కొట్టాలంటే ఒక ఫెయిత్ ఉందిరా అంటున్నాడు ఆయన. ఆమేన్. వాళ్ళేమో ఈ రోజు సౌలు ఖడ్గాలు చేయించాడు, అది 2 వాడిగల ఖడ్గం అంటున్నాడు. ఆమేన్. ఆ గడ్డపారు ఉంది, అసలుకి పొడిస్తే 2-3 లోపల దూసుకొని వెళ్ళిపోతా ఉంది అని వాళ్ళు లవోదికీయ ఫెయిత్ గురించి బాగా ప్రస్తావిస్తున్నారు. నేను మాట్లాడుతుంది ప్రవక్త జీవితంలో, మన జీవితంలో జరిగిన విశ్వాస ప్రయాణము. నేను బ్యాక్గ్రౌండ్ వేసుకుంటా వస్తా ఉన్నా, వినాలి మీరు. ఆ విశ్వాస ప్రయాణం అది. హల్లెలూయా. ఆ లవోదికీయ ఫెయిత్ కలిగిన ప్రజలు ఒకసారి యుద్ధము, దేవుడు బ్రైడేజ్కి తగిన యుద్ధాన్ని అక్కడ సెట్ చేశాడు. మరలా చెబుతున్నాను, లవోదికీయ కాలంలో ఉన్న సౌలు బ్యాచ్కి, ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే, కాలం మారింది గనక లవోదికీయ కాలమునకు అభిషక్తులు ఉన్నారు, బ్రైడేజ్కి అభిషక్తులు ఉన్నారు. దేవుడు ఒకసారి ఒక డిఫరెంట్ బ్యాటిల్ పెట్టాడు అక్కడ. ఆ బ్యాటిల్ ఏంటంటే గుంపులు గుంపులుగా వెళ్ళి చేసే యుద్ధం కాదు. ప్రవక్త అన్నాడు, ఒక అజయ్య సైన్యం అంటే ఆమె, ఒక అజయ్య సైన్యం అంటే ఆమె వారియర్. ఇంకా 1 man ఆర్మీ, 1 man ఆర్మీ. సంఘం అనేది సామూహిక యుద్ధము. కానీ ఆమె చర్చ్ కాదు, ఆమె బ్రైడు. చర్చ్ అనేది సామూహిక యుద్ధం అది, కానీ బ్రైడ్ అనేది వ్యక్తిగత యుద్ధం అది. కాలము కొరకు, ఈ కాలము కొరకు సంపూర్ణంగా సాతాన్ని వ్యక్తిగతంగా బలాన్ని ఎదుర్కొని వాడిని జయించడం కొరకు ఆల్రెడీ తర్ఫీదు ఒంటరిగా జరుగుతూ ఉంది అరణ్యములో. విషయం చెప్తా వినండి. ఇక్కడ కాలం మార్చిన సంగతి వీళ్ళు గుర్తుపట్ల. దేవుడు ఆల్రెడీ కాలం మార్చబడి ఆయన వెళ్ళిపోయాడు, ఆయన దాటి వెళ్ళిపోయాడు ఆయన. ఆమేన్. ఫ్రమ్ లవోడిషియా టు బ్రైడేజ్కి ఆల్రెడీ కాలం మార్చబడి దేవుడు ముందెళ్ళిపోయి సమయాన్ని పిలిచి అభిషేకించాడు ఆల్రెడీ. ఈ యొక్క దావీదు ఫెయిత్ ఏంటంటే ఒంటరిగా యుద్ధం చేయుట. ఎందుకంటే దావీదు మాటలకు ఇతరుల సపోర్ట్ కూడా చేయరు. ఖడ్గం ఇచ్చినా తీసుకోడు, మరి ఈయటిచ్చినా తీసుకోడు, బల్లెం ఇచ్చినా తీసుకోడు, అవన్నీ తీసుకోడు ఆయన. సూపర్ న్యాచురల్ బ్యాటిల్ బ్రదర్ అంటాడు. ఆమేన్. యుద్ధం మంది కాదు బ్రదరు, యుద్ధం యెహోవాదే. సున్నత లేని వాడి వచ్చి మన ముందు నిలబడటమా? యుద్ధం యెహోవాదే అంటాడు ఆయన. హల్లెలూయా. ఒక సన్నివేశాన్ని ఏర్పాటు చేసి ఒంటరిగా వదిలేడు. ప్రియులారా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రంతా నేను అలా ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు పదే గుర్తొస్తా ఉంది. ఆ కాలం మారింది, ఆ డిస్పెన్సేషన్ మారిన తర్వాత ఆయన ఫెయిత్ని మారుస్తున్నాడు. చూడండి, కాలం మారింది అక్కడ, కానీ అర్థం కాల. బ్యాటిల్ మారింది, అర్థం కాల. ఆమేన్. శత్రువులు లేపింది కూడా దేవుడే, గుంపుగా లేపల, వ్యక్తిగతంగా లేపాడు. వీళ్ళు ఒంటరిగా జయించలేక మౌనంగా కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ సౌలు కుమారుడని యోనాతాను, అతను కలిగి ఉంది లవోడిషియా ఫెయిత్, కానీ వెయిటింగ్ ఫర్ ద ఫెయిత్ ఆఫ్ బ్రైడేజ్. ఆమేన్. ఎవరన్నా
ఇది సరిపోవట్లేదేంటి నానా ట్రై చేయరాదు, సరిపోవట్లేదురా. కానీ జొనాథన్ లోపల ఉంటుంది ప్రియారా. యోనాతాను దేని కొరకు మండుతా ఉన్నాడు? ప్రభువా, సున్నతి లేనివాడు ఎగరకూడదు ఇక్కడ, సున్నతి లేని వాడికి అవకాశం లేదు ఇక్కడ, యుద్ధము యెహోవాదే. దయచేసి ఇంకో కాలములో ఉన్న ఒక స్పిరిచువల్ చేంజింగ్ అయినా ఆ ఫెయిత్ ప్రభు అంటా ఉన్నాడు. ఆ టైంలో వచ్చాడు ప్రియారా ఒక సామాన్యమైన మనుషుడు గారికి. ప్రవక్త అన్నాడు, చిన్న మంద భయపడకుడి. లవోదికే కాలంలో గుంపులుగా ఉన్నారు, సంఘం గుంపులుగా ఉంది. కానీ ఎన్నిక చేయబడిన వధువు మాత్రము ఒంటరిగా ఉంది. తర్ఫీదు ఒంటరిగా జరుగుతూ ఉంది. గుర్తుపట్టండి, సాతానికి నీకు పోరాటం. గ్లోరీ టు గాడ్. సాతానికి నీకు వాడి బలాన్ని నీ ఎదుట పెంచుతూ ఉంటాడు. సింగిల్ రోగాలు కాదు, 1-2 కాదు. గ్లోరీ బీ టు గాడ్. ఎల్లప్పుడూ యుద్ధమే, ప్రతి సెకండ్ యుద్ధమే. నేను కాలం మారినప్పుడు యుద్ధం పెరుగుతుంది. ఇది ఆల్రెడీ 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది ఆత్మీయంగా. ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధం అనేది అన్ని దేశాలకు సంబంధించిన యుద్ధం. ఇది నా మాట యొక్క అర్థం ఏంటంటే, ఆమేన్, పరిపూర్ణంగా ఆత్మీయమైన దయ్యాలన్నీ పడ్డాయి. ఇప్పుడు భయంకరమైన పోరాటం. ఎప్పుడు నీకు అర్థమైందంటే, నీ ఫెయిత్ లవోదికియాలో నుండి బ్రైడ్ ఏజ్లోకి నువ్వు వెళ్ళినప్పుడు నీ ఫెయిత్ కూడా నీ లోపల మారిద్ది. ఇప్పుడు దయ్యం పోరాడుతుంది కూడా ఆ బ్రైడ్ ఏజ్ కలిగిన ఫెయిత్ మీదే. ఇది ప్రవక్తల విశ్వాసం కాదు, ఇది అపోస్తల విశ్వాసం కాదు, ఇది హేబేల్ది కాదు. ఇది నా మాట వినాలి మీరు. ఇది స్వయముగా దేవుడే కలిగిన సంపూర్ణ విశ్వాసం. ఇది ఆమేన్. దేవుడే మొదటి రాకల్లో దిగొచ్చినప్పుడు ఉన్న విశ్వాసం అది. ఆయన దగ్గరికైనా వాడు ఒంటరిగా వచ్చింది. ప్రవక్త దగ్గరికి ఎప్పుడు రాలా. ప్రవక్తల దగ్గరికి ఒంటరిగా సాతాను ఇట్లా జయించడానికి అది ఇస్తాను ఎప్పుడు అలా. కానీ ది ఫెయిత్ కలిగిన మన ప్రభు దగ్గరికి వచ్చాడు ఆయన. ఆమేన్. నా మాట మీకు అర్థమవుతుంది కదా. సుప్రీం ఫెయిత్ కలిగిన, పర్ఫెక్ట్ ఫెయిత్ కలిగిన ఆయన వద్దకే వాడు దిగొచ్చాడు. కాబట్టి సేమ్ బ్యాటిల్ మరలా నిత్యము నేను శోధిస్తానే ఉంటాడు, కానీ నువ్వు పడిపోకుండా ఉంటావు. ఆమేన్. పర్ఫెక్ట్ ఫెయిత్ కలిగిన వారి మీద పోరాటము. అందుకే లవోదికే కాలం యొక్క ప్రారంభమే ఫెయిత్. బ్రైడేజ్ యొక్క విశ్వాసం కాలానికి ప్రారంభమే పర్ఫెక్ట్ ఫెయిత్. ఆ మాట మీకు అర్థమైంది కదా. కాబట్టి అతీతంగా దేవుడు యుద్ధం చేయించాడు దావీదు చేత. వాళ్ళు అవాక్యారో షాక్ అయిపోయారు వాళ్ళు. ఇదేంటి, దేవుడే ఇన్ని కాలాలుగా యుద్ధం అలాగనే చేశాడు. ఆమేన్.